ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: పర్యావరణ సంక్షోభం నుండి బయటపడేందుకు భారత ప్రాచీన విజ్ఞానం దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గణతంత్ర వేడుకల్లో పిలుపునిచ్చారు. 75వ గణతంత్ర దినోత్సవాలు ఈ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఇక వార్తల వివరాలు. అయోధ్యలోని నూతన రామ మందిరం న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిర్ధారిస్తుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాలలో భాగంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగిన కార్యక్రమంలో ఆమె జాతినుద్దేశించి మాట్లాడుతూ, భారత అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తరువాత అయోధ్యలో ఆలయ నిర్మాణం ప్రారంభమైందని స్పష్టం చేశారు. భారత్ తన నాగరికత వారసత్వాన్ని తిరిగి కనుగొనడంలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఒక మైలురాయి వంటిదని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ప్రపంచం పర్యావరణ సంక్షోభం నుండి బయటపడేందుకు భారత ప్రాచీన విజ్ఞానం దోహదపడుతుందని ఉద్ఘాటించారు. పర్యావరణ స్పృహతో కూడిన జీవన శైలిని అవలంబించేందుకు భారత్ లైఫ్ మూవ్మెంట్ను ప్రారంభించిందని రాష్ట్రపతి పేర్కొంటూ, भारत की अध्यक्षता में दिल्ली में G20 शिखर सम्मेलन का सफल आयोजन एक अभूतपूर्व उपलब्धि थी। G20 से जुड़े आयोजनों में जन सामान्यों की भागीदारी विशेष रूप से उल्लेखनीय है। उस भव्य आयोजन से ये सीख भी मिली है कि सामान्य नागरिकों को भी ऐसे गहन तथा अंतर्राष्ट्रीय महत्व के मुद्दे में भागीदार बनाया जा सकता है। ప్రజలంతా ఐకమత్యంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన గణతంత్ర దినోత్సవాలలో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఉత్సవాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలో సులభతరమైన పరిపాలన కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, కుల, మత, ప్రాంతాలకు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పాలనాపరంగా అనేక సంస్కరణలు చేపట్టామన్న ఆయన గ్రామాల్లో విలేజ్ క్లినిక్లను, రైతుల కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. Our state, Andhra Pradesh, has faced numerous challenges head-on. Thanks to the cooperation of our people, we have made remarkable progress in various sectors, surpassing our past achievements. Marking the 75th year of the Republic, the 206-foot-tall statue of Dr. B.R. Ambedkar, unveiled a week ago, stands as a symbol of our allegiance to the Constitution, reflecting the values of secularism, socialism, democracy, and republic. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ సహా పరేడ్లో పాల్గొన్న పలు కంటింజెంట్లను సమీక్షించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి, వివిధ శాఖల అధికారులు హాజరై వివిధ శాఖల శకటాల ప్రదర్శనను గవర్నర్, వివిధ అధికారులు, అతిథులతో కలిసి వీక్షించారు. వీటిలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఓటు ఆవశ్యకతను తెలియజేసే శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నంబరుకు ఈ సాయంకాలం వరకు పంపించవచ్చు. దేశవ్యాప్తంగా భారత 75వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రులు, అధికారులు వివిధ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని శాసనసభ ఆవరణలో సభాపతి తమ్మినేని సీతారాం, శాసనమండలి ఆవరణలో చైర్మన్ మోషేన్ రాజు, సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవాన్ని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఈవో ధర్మారెడ్డి, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ కర్నాటి రాంబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి భద్రతా సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. కాగా 75వ గణతంత్ర దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరిగిన వేడుకల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలందిస్తున్న వెంకయ్యనాయుడు, సినీ పరిశ్రమకు 3 దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న చిరంజీవులకు పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించడం తెలుగువారికి గర్వకారణమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం ఐఎన్ఎస్ సర్కార్స్లో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా జరిగిన సెరెమోనియల్ పరేడ్ను కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సేనా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంగా భారత్ ప్రయాణాన్ని గుర్తించిన రోజుగా జనవరి 26 ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. రాజ్యాంగ నిర్మాతలకు రాజ్యాంగం ప్రాముఖ్యతతో పాటు ముందున్న సవాళ్ల గురించి కూడా స్పష్టంగా తెలుసునని పేర్కొన్నారు. భారత నౌకాదళం జెండర్ న్యూట్రల్గా మారే దశలో ఉందని, ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించనుందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ రోజు ఆయన విశాఖ సాగర తీరంలో వైబ్రెంట్ వైజాగ్ పేరుతో గణతంత్ర దినోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో సమస్యలను అధిగమించి మన దేశం ఆత్మనిర్భర్ భారత్ దిశగా పయనిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోభివృద్ధి దిశగా పయనిస్తోందని, ఎన్నో అసాధ్యమైన వాటిని గడిచిన 9 ఏళ్లలో సుసాధ్యం చేసుకున్నామని జీవీఎల్ వ్యాఖ్యానించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య హైదరాబాద్లో ఉప్పల్ మైదానం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు 2వ రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్పై భారత్ 175 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. 1 వికెట్ నష్టానికి 119 స్కోరుతో 2వ రోజు ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 81 పరుగులు, అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా పేర్లు నమోదు చేయించుకున్నారని, అడిగిన ప్రశ్నల ఆధారంగా వారిలో 2050 మందిని ఎంపిక చేస్తామని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. పర్యావరణ సంక్షోభం నుండి బయటపడేందుకు భారత ప్రాచీన విజ్ఞానం దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గణతంత్ర వేడుకల్లో పిలుపునిచ్చారు. 75వ గణతంత్ర దినోత్సవాలు ఈ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.